నమస్తే, వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అని. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ విలేజ్లో ఉన్నాం. అసలు ఈ విలేజ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక దళితుడిని విచక్షణారహితంగా పోలీసులు దుర్భాషలాడుతూ తనదైన శైలిలో అయితే తీవ్రంగా కూడా ఇబ్బందులకి గురి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీని వెనకాల ఉండి తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైతే దళితులకు సంబంధించి ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీవ్రంగా కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వేధిస్తున్నారంటూ కూడా ఆ వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఈ విలేజ్కి సంబంధించి ఈ వ్యక్తి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిండు, అదేవిధంగా ఎంపీటీసీగా కూడా పోటీ చేసి ఓట్లు చీల్చిండు. కాబట్టి ఈ వ్యక్తిని తీవ్రంగా కూడా టార్గెట్ చేసి ఈ వ్యక్తి భూ పంచాయతీలలో కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా దొరికిండ్రాబాయ్ వీడి సంగతి ఏంటో చూద్దాం అంటూ కూడా ఈ నేపథ్యం దొరికిండ్రాబాయ్ వీడి సంగతి ఏంటో చూద్దాం అంటూ కూడా ఇది చేస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు అవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇదే నడుస్తూ ఉంది. అంటే గత 10 సంవత్సరాలుగా మనం చూసినాం. గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసిందో చూసినాం. బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడిందో చూసినాం. దీనికి సంబంధించి ఈ ఇంద్రకరణ్ విలేజ్కి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తి నరసింహరావు అనే వ్యక్తి దాదాపు 5 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఈయన మీద. అదేవిధంగా అన్నదమ్ముల భూ పంచాయతీలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తీవ్రంగా కూడా ఈయనను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. కొడితే పక్కటెంకలు ఇరిగిపోయిన పరిస్థితి. ఒకసారి మీకు చూపిస్తా. అసలు ఎక్స్రేకి సంబంధించి ఒకసారి చూపి నాయక్. ఇది ఎక్స్రేకి సంబంధించి చూసుకోవచ్చు. అంటే అన్నదమ్ములతో కొట్టించి ఈ వ్యక్తిని ఇలా చెస్ట్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి కూడా ఇరిగిపోయిన పరిస్థితి. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇది నన్ను ఇంత వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉంటే కనీసం ఒక్క మీడియా ఛానల్ కూడా కవర్ చేయట్లేదు. ఒక మీడియా ఛానల్ అయితే, నేను పేరు చెప్పను, కొంతమంది అయితే నీ సమస్యను బయటికి తీస్తాం, మాకు డబ్బులు ఎంత ఇస్తామని చెప్పేసి అడిగినట్ట. అంటే కొద్దిగానే సిగ్గుండాలి కదా. శాటిలైట్ మీడియా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు, వాళ్ళని వేరు చేసి చూపియండి, పల్ల కొడతా అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఇట్లాంటి సమస్యలు ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించట్లే కదా. మా డిజిటల్ మీడియానే కదా చూపించేది. నీకుండాల కొద్దిగానే సిగ్గు. ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేసి ప్రజల సమస్యలు మేము ప్రజాప్రతినిధులకి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తా ఉంటే మీకేమో డిజిటల్ మీడియా అంటే ఇంత చులకన. దీని గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆయనకి సంబంధించి ఒకసారి ఆయన ఇంటికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో అసలు ఏంటి? 5 సంవత్సరాల పైన అవుతుంది సార్. 2019 నుంచి సార్ చాలా ఘోరంగా ఓడిపించారు సార్. మా భూమి విషయంలో, మా అన్నదమ్ముల విషయంలో. అంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, ఎంపీటీసీగా పోటీ చేసిండ్రు. ఎంపీటీసీగా చేసిన, వార్డ్ నెంబర్గా చేసిన, ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా చేసిన సార్. కైట్ సింబల్ నాకు వచ్చింది సార్. అప్పుడు నేను వేసినప్పుడు ఈ రెడ్డిస్ నరహరెడ్డి అడిగింది సార్ నన్ను కాంప్రమైజ్గా. నేను కాను సార్, నాకు ఎన్ని వచ్చినా గంతే నేను చూసుకుంటా, అంతవరకే. కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ గాను. నేను ఒక దళిత బిడ్డగా నాకు ఆ హక్కు ఉంది, నేను వేసుకుంటా సార్ అని చెప్పేసి నేను సైడ్ అయిపోయినా సార్. నా వరకు నేనే చేసుకున్నా. అది మనసులో పెట్టుకొని ఒక కింది స్థాయి మనిషి ఈ స్టేజ్కి వస్తుండ అన్నది వాళ్ళు పెట్టుకున్నారేమో కానీ నేను పెట్టుకోలేను సార్. నేను ఎవరితోటి నాకు ఎలాంటి కక్ష సాధింపుల చర్యలు నాకు లేవు సార్. మేము కూడా చదువుకున్నాం కదా కొద్దిగా గొప్ప అని చెప్పేసి వేసిన, అంతవరకే. కానీ ఎవరిని ఉద్దేశించి నేను వేయలేదు సార్. అది జరిగింది. అదే సేమ్ టైం ఇంకోసారి మళ్ళీ వేసిన సార్ ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్గానే వేసిన సార్. నాకు ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఆడికెళ్ళి ఎంపీటీసీగా కూడా వేసిన, వార్డ్ నెంబర్లుగా కూడా వేసిన సార్. అందరికీ తెలిసిన మ్యాటర్ సార్. అది దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్లో వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి నేను మాట్లాడతా సార్ సమాధానం. వీడు ప్రతి దాన్ని తీస్తాడు అని చెప్పేసి వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఇక్కడ మా అన్నదమ్ముల ఇష్యూలకు డైరెక్ట్ ఇంట్లోకి మా చేనులకి మా ఇంటికాడికి వచ్చి
మొత్తం మా అన్నదమ్ములతో కొట్టిపించి రాళ్ళు తెప్పించి మళ్ళీ పోలీసు వాళ్ళకు కూడా గైడెన్స్ వీళ్ళదే సార్. అంటే పోలీసు వాళ్ళు ఏమంటా ఉన్నారు? పోలీసు వాళ్ళు వాళ్ళ సైడే మాట్లాడారు సార్. పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా భూ పంచాయతీలలో. నన్నే అందులోకి పోకమంటున్నారు కదా సార్. ఇక్కడ గోడలు అడ్డం పెట్టి అక్కడ నాకు నీళ్ళు పోకుండా చేసారు సార్. వాళ్ళు ఆడ చిన్న త్వర కొట్టారు సార్. చూడండి సార్ పోయి పోలీసు వాళ్ళు నా నీళ్ళు ఎక్కడ వాళ్ళు సార్. ఇక్కడ నిండిపోయినాయి సార్. ఇది మా అత్తగారు వచ్చి కట్టించేవారికి ఇది సార్. లేకపోతే ఇది పెద్ద గుంత సార్. అక్కడ డ్రైనేజ్ ఏడికి తెచ్చి పెట్టారు చూడండి సార్ ఒక్కసారి. నేను ఎక్కడ పోలేని పరిస్థితి. ఈ మొత్తం నా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి మిమ్మల్ని కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాల పైన అవుతుంది సార్. మరి 5 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు బయటికి రాలేదు సార్? నాకు చాలా మందిని అడిగినా సార్. వాట్సాప్లలో గ్రూప్లలో అందరికి పెట్టినా సార్. ఎవరు స్పందించలేదు సార్. ప్రతిదానికి పోలీస్ స్టేషన్ పోయినాక కూడా పోలీస్ స్టేషన్లో నేను మందు దాగా మటన్ తినా నన్ను వాళ్ళు లోపలికి తీసుకొని నువ్వు డ్రింక్ చేసినావు నీ మీద కేసు అయింది రాబాయి అని చెప్పేసి లోపలికి కూర్చోబెట్టి చాలా చిత్రహింసలకు గురి చేసి సార్ నాకు. ఆడికెళ్ళి సార్ నేను దాగా సార్ మందు దాగా ఏం దాగా అంటే నువ్వు రేపు రాబోయి కానీ సంగతి చెప్తాం అని చెప్పేసి ఎస్ఐ బాలస్వామి సార్ ఉండే సార్. ఆయన ప్లస్ వీళ్ళు విజయ్ కుమార్ నరహారెడ్డి వీళ్ళు కారు పెట్టుకొని బయట ఉన్నారు సార్. నేను స్టేషన్లోకి వెళ్ళి చూసిన. సరే వీళ్ళే చేపిస్తారు అని చెప్పేసి నేను సార్ వాళ్ళతోటి వాళ్ళు ఎంత నన్ను ఇది చేసినా కానీ చెప్పిన సార్. సార్ నేను ఏ తప్పు చేయలేను, నేను తాగా తినా తోటి కానీ కాదు సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మటను చికెను వైన్ నేను ముట్టుకోను సార్. తాగనే నాకు అలవాటు లేదు. ఇప్పటికి కూడా నేను తినా తాగా సార్. అంటే మీ మీద అక్రమ కేసులు బుక్ చేస్తాం, అక్రమ కేసులు బుక్ చేసి బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి మాట్లాడారు సార్. అది కూడా నా మీద ఎస్ఐ బాలస్వామి సార్. బాలస్వామి మళ్ళా రాజేష్ నాయక్ సార్ ఉండే ఆయన సార్. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది సార్. మళ్ళీ నా మీద డ్రంక్ అండ్ డ్రైవర్ కేసు కూడా పెట్టారు సార్. పెట్టి నన్ను కోర్టుకు అప్రోచుకోం పోలీస్ స్టేషన్కి రమ్మంటారు సార్. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి కాకుండా నాకు నోటీస్ ఇస్తే కోర్టుకి వెళ్తా కదా సార్. అట్లా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కే పిలిపిస్తారు సార్. పిలిపించుకొని నన్ను ఫోటోలు దించి ఆ ఫేక్గా మళ్ళీ కోర్టుకు రెఫర్ చేయించి నన్ను కోర్టులో పైసలు కట్టించారు సార్. లేకపోతే నేను అంత చూస్తాను చెప్పేసి. అంటే మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి సార్? ఇక చెస్ట్ బోన్స్ ప్యాచర్ అయినాయి సార్. ఈ నడుములు సార్ ఆల్రెడీ మోస్ట్ అన్ని పార్ట్స్ ఉన్నాయి సార్. ఎక్స్రేలు అన్నీ ఉన్నాయి. మొత్తమే బొక్కలు విరిగినాయి. ఈ కడుపులో ఈ పొత్తి కడుపు అసలు బాడీ సహకరించదు సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? ఇప్పుడు 5 సంవత్సరాల పైన అవుతుంది. ఏం లేదు సార్. మా భార్య నాకు కూలిపోతుంది అంతే సార్. నా ఉన్న 3 గుంటలు ఉండే సార్. అక్కడ కొనుక్కున్నంటే ఆ 3 గుంటలు అమ్మేసుకున్నా, కారు అమ్మేసుకున్నా. నా హెల్త్కే సార్. ఈ ఉన్నాయి 2 రూమ్లు సార్. అంతవరకు మిగతా ఏం లేదు సార్. ఇక మా భార్య పైన ఉన్న గోల్డ్ అంతా కూడా అమ్మేసుకొని పెట్టుకున్నా కానీ ఇది తగ్గుతలేదు సార్. ఇక మీకు ఏం కావాలని చెప్పేసి మీరు ఇక్కడ నాకు న్యాయం జరగాలని చెప్పేసి అడుగుతున్నా సార్. ఇక్కడ ఇల్లీగల్గా చేసిరు నన్ను కొట్టి హాస్పిటల్. పోలీసులు మిమ్మల్ని పిలిచి అసలు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా జరుగుతుందా? అవును సార్. ఎంతమంది ఎస్ఐలు మారారు ఇప్పటికి? 4 మారారు సార్. ఇప్పటికి 4 అట్లా చేస్తున్నారు. 4 అంతే సార్. ఎందుకంటే వీళ్ళు అండదండలు ఉన్నాయి కదా సార్. నాకు ఎవరిది లేదు. ఎవరైనా మీలాంటి నరహారెడ్డి వేణువర్ధన్ రెడ్డి సార్. నరహారెడ్డి వేణువర్ధన్ రెడ్డి ఈ టీఆర్ఎస్ నాయకులదే సార్. మా ఇంద్రకరణలో మొత్తం వాళ్ళదే నడుస్తుంది సార్. ఏదైనా సరే వాళ్ళదే. వాళ్ళు చెప్పిందే వేదం సార్. మేము ఏదైనా మాట్లాడితే మా పైన ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయకపోతే అది రిటర్న్లో మా మీదే చేస్తారు. కానీ సార్ పలానా మనిషి ఇట్లా చేసిండు సార్ అంటే దానికి రిటర్న్లో మా మీదే చేస్తారు సార్. అలాంటి స్టేజ్ ఉన్నా సార్. నేను చెప్పుకోలేక నాకు ఎక్కడ టైం లేదు. ఎవరు కూడా నన్ను స్పందించలేరు. నేను చాలా దిక్కులో తిరిగిన సార్. ఎస్పీ గారికి ఇచ్చిన సార్ లెటరు. ఎస్పీ గారికి ఇస్తే కూడా ఎస్పీ గారిని కూడా దీన్ని స్పందించలేదు సార్. కలెక్టర్ గారికి ఇచ్చిన అన్నీ ఉన్నాయి సార్. మీకు పెట్టినా సార్ ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి ఇచ్చిన. అంటే చూడొచ్చు, పోలీస్ అధికారులకి ఫిర్యాదులు చేసినా తిరిగి ఈయన మీద కేసులు చేస్తూ ఉన్నారట. చూడొచ్చు, అది పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నా పరిస్థితి ఇది అని చెప్పేసి మొరబెట్టుకుంటుంటే ఒక్క పోలీస్ శాఖ అధికారి పట్టించుకోడు. ఇప్పుడు పూర్తిగా కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపారంటే ఇదిగో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన రచకలు ఇవి. అందుకనే గద్దె దింపారు. గద్దె దింపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇదే దూరంలో పోతూ ఉన్నారు.
మరి ఎటు పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? మా రేవంత్ రెడ్డి గారు ఎవడు డబ్బులుంటే వాళ్ళ వైపే మాట్లాడుతున్నట్టుగా కూడా ఇక్కడ క్లియర్ పిక్చర్ అర్థమవుతా ఉంది. మొన్నటిదాకా మీ సీఎం రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ముఖ్య కారణమైన డిజిటల్ మీడియాని మాట్లాడినరు. సరే, మీరు మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇచ్చినాం, అయిపోయింది. మరి ఇట్లాంటి బాధ్యతలకి ఎవరు అండగా ఉంటారు? సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు కదండి. అసలు సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? కొడతా, నిన్ను గుడ్డలిప్పి తీసి కొడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. మరి ఇంత ఇది ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఒక దళితుడిని, ఒక ఎస్సీ మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని మీరు అట్లా మాట్లాడతారండి? అర్ధంకి దయాకర్ గారు మాల మహానాడికి ఇది ఉన్నారు మీరు, మరి మీరైనా స్పందించాలి కదా. దయచేసి ఈ వీడియోస్ మీరు స్పందించాలా. మీరు స్పందించి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళని తీసుకుపోయి బొక్కలు పడేయాలా. వీళ్ళు కదా అసలు దొంగలు, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దొంగలు వీళ్ళు కదా. చెప్పండి అసలు ఇంకా ఏంటి సార్? ఎస్పీ గారికి ఇచ్చింది సార్, ఇది భూమికి సంబంధించి సార్. ఎస్పీ గారికి ఏమైనా ఇచ్చాను? మా ఇంద్రకరణ్ పిఎస్లో ఇట్లా జరుగుతుంది సార్, కేసు బుక్ చేస్తలేదు సార్, కేసు కట్టలేరు అని చెప్పేసి పోయినా సార్. అదే రక్తాలతోటే పోయినా సార్. ఎత్తి వాళ్ళు కూడా 3 సార్లు అటాక్ చేసేసి 3 సార్లు కూడా నేను ఫోన్లో చేస్తే 108 వస్తారు. ఏమైందిరా ఎందుకు ఇట్లా పదే మిమ్మల్ని అసలు అటాక్ ఎందుకు చేస్తున్నారు? నేను కేసు పెడుతున్నా కదా సార్. నేను కేసు పెట్టినా, సివిల్ కేసు వేసిన, నాకు అన్యాయం జరిగింది, నా భూమి నాకు ఇస్తలేరు అని చెప్పేసి మొత్తం పైన నేను కేసు పెడుతున్నా అని చెప్పేసి స్ట్రాంగ్గా నేను పెట్టిన. నాతోటి వీళ్ళు చేపించారు సార్. వీళ్ళతోటి ఎట్లయితే వీని తొక్కేసేయాలి అంతే, తొక్కేస్తేనే నూటలు అయిపోతుంది, క్లోజ్ చేసుకోవచ్చు అని వీళ్ళ ఉద్దేశం సార్, అంతే. మళ్ళీ అందులో కొంత వీడు ప్రతిసారి ఎలక్షన్లలో నిలబడతాడు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్పింది నేను వినలేదు సార్. ఎప్పుడు కూడా నేను వినలేను. నాకు కూడా అంటే ఏంటి, డబ్బులు ఇస్తానారా? నాకు డబ్బులు ఇస్తామని చెప్పి ఫస్ట్ అన్నారు సార్. నేను కానని చెప్పిన సార్, కాను అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఎవరిని అడిగినా చెప్తారు సార్. నేను ఎక్కడ డ్రాప్ కాలేదు సార్. అద్దంకి దయాకర్ సార్ కూడా తెలుసు సార్, నేను ఎమ్మెల్యే చేసింది కూడా అందరికి తెలిసిన విషయం. చెప్పిన సార్. చెప్తే జగ్గన్ అని అడిగి అక్కడనే ఉన్నాడు అంటే జగ్గారెడ్డి సాబు అసిస్టెంట్ ఉంటారు సార్, పిఏ, పర్సనల్ పిఏ ఆంజనేయులు అని చెప్పేసి. ఆయనకి ఎన్నోసార్లు వాట్సాప్లు పెట్టినా సార్, పెడితే స్పందించలేడు సార్. ఎందుకంటే ఇక్కడ లోకల్నే ఉన్నారు కదా సార్, మా ఊరు వాళ్ళు. వీళ్ళు ఏం రెస్పాండ్ చెప్పారో నాకు తెలియదు సార్. అసలు ఇప్పటి వరకు కూడా సరే కాదు సార్. చింతప్రభాకర్ సార్ కూడా మొత్తం ఆయన మనుషులే. ఒకసారి పోలీస్ స్టేషన్లో నన్ను కూర్చోబెట్టి ఆయన మనిషే ఒక పంచ కట్టుకుని వచ్చింది సార్. సార్ ఎవరో నాకు తెలియదు. ఆయనను పంపించినప్పుడు నన్ను కూర్చోబెట్టి నన్నే తిడతారు, కానీ వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవట్లేదు సార్. తీసుకోక చిన్న పీటీ కేసు పెట్టినారు సార్. చిన్న పీటీ కేసు అంతా ఇది చేస్తే ఒక ఎస్పీ దగ్గరికి పోతే చిన్న పీటీ కేసు సార్. ఇక నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా సార్. చూడొచ్చు, చిన్న పీటీ కేసు అంటే చిన్న పీటీ అటెంప్ట్ మర్డర్ పెట్టిందా? అటెంప్ట్ మర్డర్ పెట్టింది సార్ ఎస్పీ గారికి. అదే అటెంప్ట్ మర్డర్ పెడితే ఏమన్నా అసలు దీని మీద రెస్పాండ్ అయ్యలేదు సార్. కాబట్టి సిఐ గారితో మాట్లాడి సార్ ఏమన్నారంటే, రామకృష్ణారెడ్డి అడిషనల్ ఎస్పీ ఉండే సార్, హెల్ప్ చేసింది సార్, రూరల్ స్టేషన్కి పంపిండి సార్. శివకుమార్ సార్ అని చెప్పేసి సిఐ గారు సార్ ఉండే సార్. సిఐ సాబ్ మళ్ళీ బాలస్వామి ఎస్ఐ సాబ్ ఫోన్ చేసి నేను మాట్లాడితే అప్పుడు ఈ చిన్న పీటీ కేసు చేసింది సార్. అప్పటి వరకు కేసు బుక్ చేయలేదు సార్. అప్పటి వరకు నేను రక్తాలతో అసలు ఇట్లాంటి భూ తగాదాల్లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు కదా. మరి పోలీసులు ఇట్లా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికైనా చెప్పినా సార్. ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు కదా సార్, వాళ్ళకు కూడా చెప్పిన, పట్టించుకోరు సార్. వాళ్ళు ఒకటేనా? అంతా ఒకటే సార్, పట్టించుకోరు సార్. ఇప్పటి వరకు నేను ఈ స్టేజ్లో ఉన్నట్టు నా ఒక్కందే లేదు సార్. ఇలాంటివి ఇంకా నేను చూపిస్తా సార్. నేను మా బీసీ వర్గాలలో ఉన్నాయి సార్, వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టినా కూడా నాకు తెలిసిన విషయమే సార్. కాకపోతే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు సార్. అసలు ముఖ్యంగా మీకు విషయం కోసమే మాట్లాడుతున్నా సార్. నేను నన్ను పోలీస్ వాళ్ళు లంచగొడు కన్నా పదం తప్ప ఇంకోటి ఉండదు సార్. ఎప్పుడు పోయినా పోలీస్ స్టేషన్, రీసెంట్లీగా పోతే గంగిరాల రాజు అనే పర్సన్
ఇంట్లో ఉన్నది సార్ ప్లెంటిఫ్ కాపీలా ఆల్రెడీ ఆయనకు నోటీస్ సర్వ్ అయింది కోర్టు ద్వారా. నోటీస్ సర్వ్ అయినప్పుడు నా మీద పోలీసు వాళ్ళు ఈ టైంలో 2 గంటల టైంలో ఎందుకు పిలుస్తారు సార్? నా షాదే ఆగున్నా కానీ ఎట్లా పోవాలా సార్? నేను ఇట్లా ఉండి నన్ను పిలిచారు లంచ్ కొడక. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు? నీ బట్టలు కూడా తీసుకొడతా లంచ్ కొడక. మా ఇట్లా ఘోరాది ఘోరంగా తిడతారు సార్ ఇందిరాకరణ్ పోలీస్ స్టేషన్లో. ఇంకెక్కడ పోలా సార్? ఇంకా కలెక్టర్ దగ్గరికి పోయినాయి కాపీలు చూడండి సార్, ప్రతి ఒక్కరికి ఇచ్చిన సార్, ఎస్పీ గారికి ఇచ్చిన సార్. ఇంకెక్కడ పోలా సార్? ఇంకా న్యాయం ఎక్కడ ఉంది సార్? ఇంకా నాలాంటి నిరుపేదలకు ఇంత బొక్కలు ఇరిగిపోతే అసలు చిన్న పీటీ కేసా సార్ నాకు పెట్టుడు? నేను ఎవరికి అన్యాయం చేస్తాను, అన్యాయం చేస్తానని నిలదీయాను సార్. ఎవరికి కూడా అన్యాయం చేయలేదు సార్. నా వరకు నేనే చూసుకుంటున్నాను అంతవరకే. ఎవరికి ఏం చేసినాను సార్? నన్ను లంచ్ కొడుకని సంబోధించడం ఎంతవరకు సంబంధించాను సార్? నేను కూడా కొద్ది గొప్ప చదువుకున్నాను సార్. లంచ కొడుక మాకెళ్ళవడని మా బూతులు వాడతారు సార్ మొత్తం. ఎవరైనా తిట్టింది రాజేష్ నాయక్ సార్, ఎస్ఐ బాలస్వామి సార్ కూడా. ఒక్కరని కాదు సార్, ప్రజెంట్ స్టేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంతే ఉంటారు సార్ ఇంద్రకరణ్ పిఎస్గా. ఎందుకంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడే మాట్లాడతారు కానీ మేము చెప్పింది మాత్రం పట్టించుకోరు సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా లేటెస్ట్గా 3-4 నెలల కిందనే సార్ ఇట్లా ఇంట్లో వండుకొని ఉన్నా సార్. నాకు శాత కాదు సార్, ఫోన్ చేసారు సార్. ఫోన్ చేస్తే నాకు శాత కాదు ఏమైంది సార్ అని చెప్పేసి అడిగినా సార్. అడిగితే నీ మీద కేసు అయింది రారా భయ్, వస్తావా రావరా సార్ నువ్వు అని చెప్పేసి ఫోన్ మాట్లాడే సార్. సార్ మీరు ఎందుకు సార్ ఇబ్బంది, నేనే వస్తే ఎవరినన్నా అని ఒక పెద్ద మనిషిని తీసుకొని వెళ్ళినా సార్. పోతే నా ఫోటోలు తీసుకున్నారు, తీసుకొని ఉండరా నువ్వు ఉండు ఇలా పడ అని చెప్పేసి అంటే ఇలా పడ్డా సార్. నేను స్టేషన్లో ఇలా గుంట కొనుక్కున్న ఆయన అక్కడ ఉన్నాడు, నా మీద కంప్లైంట్ చేసి నన్ను చైర్లకు రానిస్తలేడు సార్ అని చెప్పి. సార్ అని చెప్పేసి నేను పోయినాక ఆయన చూసిన, నేను గుర్తుపట్టి నీడికి వస్తే నేను రాకమని చెప్పినా కదా సార్. ఆయన గుర్తుపట్టి ఊకున్నా. ఎస్ఐ సాబ్ వచ్చిండు, శివకుమార్ గౌడ్, ఇప్పుడున్న ఎస్ఐ సాబ్. ఆయన ఏమంటాడు వచ్చి తర్వాత, నువ్వు నిలబడరా అట్లే అని చెప్పేసి అంటే నిలబడ సార్. కాదు నాకు హెల్త్ బాగాలేదు సార్, ఏమైందో నాకు చెప్పండి సార్ అని చెప్పేసి అడిగినా సార్. అంటే నీ మీద కంప్లైంట్ వచ్చిందిరా బాయ్, వాడిని ఎందుకు వాడు మీ చేన్లో రానిస్తలేవంట, ఈ సంగతి ఏమదిరా ఇంతకు ఎందుకు రాని ఎవరను, వాడు పైసలు పెట్టుకున్నాడు, అయ్యమ్మకి గంజి లంజ కొడుకులు మీరు అని చెప్పేసి నన్ను మాట్లాడాడు సార్. అయ్యమ్మకి నేను గంజి పోసినా పోయలేనా ఈయనకు తెలుసా సార్? అసలు నేను వ్యవసాయం చేసుకొని అడ్డమైన కష్టం చేసుకొని సైకిల్ షాప్ పెట్టుకొని నా అయ్యమ్మని నేను తించొచ్చున్నా లేదా అన్నది ఇంద్రకరణలో మొత్తం ఎంక్వైరీ చేసుకోమని చెప్పిన సార్. అంటే అరే నువ్వు కాదురా చెప్పేది, నాకు నా గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకోరా అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చి సార్. ఇంకొకసారి అందులోకి ఎవడన్నా ప్లాట్లో కానీ ఎవడన్నా వచ్చి అందులోకి వస్తే నువ్వు అడ్డం పోయినావు అనుకో, నిన్ను లేనిపోని కేసులో లేచి నిన్ను తొక్కి బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది సార్. ఇంకెక్కడ పోవాలి సార్? నేను ఇంకెక్కడ పోవాలి సార్? సైలెంట్గా వచ్చి ఇంట్లో పడుకున్నా సార్. అంతే. ఇంత దారుణానికి పాల్పడుతున్నారు సార్. నేను ఎస్పీ దగ్గరికి పోయినా, కలెక్టర్ గారి దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, ఎక్కడిచ్చినా న్యాయం. 5.5 సంవత్సరాలు అవుతుంది సార్ ప్రజెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సార్ మొత్తం. నాకు జరిగిందే విషయం వాళ్ళదే, ఇప్పటికీ అదే ప్రాబ్లం సార్. ప్రజెంట్ ఇప్పుడు ఆయనే ఉన్నాడు కదా సార్, చింతా ప్రభాకర్ సార్ ఉన్నాడు, ఆయనే ఉన్నాడు సార్. వాళ్ళదే నడుస్తుంది సార్. ఇప్పుడు మీకేం కావాలని చెప్పి నాకు న్యాయం కావాలని చెప్పేసి కోరుతున్నాను సార్. నా వరకు నా దాంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావచ్చు సార్. నేను సివిల్ కేసు వేసుకున్నా, నేను పార్టీ పరంగా కూడా నేను ఎవరిని వ్యతిరేకిస్తలేదు సార్. నేను ఎందుకంటే నర్రారెడ్డి నా చేనులకు నా ఇంటికాడ కారు వేసుకొని వచ్చి అరే నీకు హక్కు లేదు రాబాయ్ అని చెప్పేసి మాట్లాడనీకే నువ్వెవరు? మా అన్నదమ్ముల విషయం నేను లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నా సార్, మా అమ్మకి నేను ముట్టలేనా సార్? నేను ఎవరికి పుట్టినా సార్? మరి వాళ్ళే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సార్, నన్ను కొట్టి హాస్పిటల్లో పడేసి బిల్డింగ్ కట్టిరు అవతల. మరి నాది సార్, నాది అక్కడ నీళ్ళు పోనీయరు సార్, గోడలు అడ్డం పెట్టారు. నాకు తాగడానికి నా బొర్రు నీళ్ళు నాకే ఇయ్యారు సార్. వ్యవసాయం చేసింది నేను, కట్టింది నేను సార్. ఈ రోజు నాడు మొత్తం దీన్ని ఆక్యుపై చేసుకొని ఇల్లీగల్ సార్ ఇలాంటివి చేసి పెడితే నేను సివిల్ కేసు వేసాను సార్. సివిల్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ పిలుచుకొని నువ్వు కాంప్రమైజ్ అవుతావా కావా అని చెప్పేసి ఫోన్లు చేస్తారు సార్. నాకు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి సార్? నాకు న్యాయం జరిగింది ఏ విషయాల్లో కావాలి? ఆల్రెడీ 2 కేసులు ఆల్రెడీ వాళ్ళ పీటీ కేసులు, సివిల్ కేసులు అందరి మీద వేసినాం సార్.
కాకపోతే నా బొక్కలు ఇరగొట్టిరు. సపోర్టింగ్ మొత్తం బీఆర్ఎస్ నాయకులది సార్, మొత్తం కంప్లీట్. సర్పంచ్ కూడా దొంగతనాన్ని వచ్చి ముగ్గు పోసిపోతాడు సార్ ఇలా. మరి నాకు చెప్పొచ్చు కదా సార్, ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మరి నేను ఎక్కడ పోయినా సార్ ఇంట్లోనే వండుకున్నా కదా సార్. ఆయన ఇంటికాడికి పోయి సీసీ ఫోటోలకు చూపెట్టినా సార్, పటేలాకి ఇట్లా విషయం పటేలా, కేసు ఉంది పట్ల, పొయ్యకు పటేలా అని చెప్పి చెప్పినా సార్. ఈ భూమిలో కేసు ఉంది పటేలా, నేను ఇళ్ళకి రాకు అని చెప్పేసి మరీ ఇట్లా పేజీ మలిపి ఇడికెళ్ళి ఆయన ఇంటికి రమ్మంటే పోయినా సార్. ఆఫీస్లో కూర్చోటారా అంటే పోయినా, ఆఫీస్లో లేడు. పోయి ప్రతి కాపీ చూపెట్టినా సార్. ఇట్లా సీసీ ఫోటేజ్ గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు ఇంటికాడ. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడు సార్ వేణువర్ధన్ రెడ్డి. ఇప్పుడు నా ఫోన్లో కూడా హైదరాబాద్ నుంచి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి అని చెప్పేసి సార్ కొంచెం చాలా హెల్ప్ చేసింది సార్. ఈరోజు బతుకున్నా అంటే ఆయనదే సార్, మీలాంటి వాళ్ళకు కూడా. అసలు మీకు పూర్తిగా అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? నాకు ప్రజెంట్ పోలీస్ వాళ్ళు నన్ను అటాక్ చేయొద్దు సార్. ప్లస్ ఈ బీఆర్ఎస్ నాయకులకు నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళ మీద నాకు పరువు నష్టం దావేయాలని చెప్పేసి అడుగుతున్నా సార్. నేను గవర్నమెంట్కు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన కాలు మొక్కి మరి నేను ప్రాధేయపడి అడుగుతున్నాను సార్. ఎందుకంటే అన్నీ వదిలే అన్నీ పోయినాయి సార్. నాకు కంప్లీట్గా నా బాడీ మొత్తం డ్యామేజ్ అయింది సార్. నాకు 2 పిల్లలు సార్. నా దగ్గర ఏమీ లేదు సార్, ఒక భూమి కూడా లేదు సార్ నా దగ్గర. అన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిర్రో అవి కూలగొట్టి నా 20 గుంటలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సార్. నేను ఎవరిని డబ్బులు అడుగుతలేను, నాకు డబ్బులు ఇచ్చినా నాకు అవసరం లేదు సార్. కాకపోతే నా హాస్పిటల్కి ఏమన్నా దయచేసి గవర్నమెంట్ ఆదుకుంటే చూస్తుండే సార్. అంతే చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి నేను ఇబ్బందులు పడుతున్నా, 5.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నా. పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో భూ పంచాయతీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా వీళ్ళందరూ ఇది చేస్తున్నారంటూ కూడా ఇక్కడ బాధితుడైతే ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు మరి ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మార్పు దిశలో భాగంగా కదా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలే నడుస్తూ ఉన్నాయి. ఏమైతా ఉంది? ఏది మార్పు? ఏది అసలు? పోలీస్ అధికారులు మీకు ఎవరండి ఉద్యోగాలు ఇచ్చింది? సివిల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదని భారత రాజ్యాంగమే చెప్తుంది కదా. మీరు పిలిచి అసలు నువ్వు ఆ భూమిలోకి ఎందుకు పోతున్నావు, భూమిలోకి పోతే నీ మీద అక్రమ కేసులు పెడతా అని చెప్పేసి లంజోడగాన్ని సంబోధిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? కొద్దిగానే ఉండాలి కదా. ఇట్లాంటి ప్రజలే కదా మీకు పన్నులు కడితేనే కదా మీకు జీతం వచ్చేది. కొద్దిగానే ఉండాలా. ఇవాళ ఎమ్మెల్యే ఉంటాడు, రేపు పొద్దున ఉండడు. కానీ ఆత్మగౌరవం అనేది కాపాడాలా ప్రజలకి. మీరు కొద్దిగానే ఉండాలా పోలీస్ అధికారులకి. దయచేసి డీజీపీ గారు కూడా స్పందించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తికి సంబంధించి ఎవరెవరైతే దుర్భాషలు ఆడారో వాళ్ళందరినీ పిలిపించి సస్పెండ్ చేయాలి వాళ్ళందరినీ. ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తి, కులానికి సంబంధించిన వ్యక్తి, మాల సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఏమవుతుందండి ఈ రెడ్ల మీద? కనీసం అది కూడా ఫైల్ చేయరు. మీరు ఎమ్మెల్యే మంత్రులు మీ వెనకాల ఉన్నంత వరకు గై కూడా ఫైల్ చేయరు. అది పరిస్థితి. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలా. మీ వైఖరి మీరు మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి మీకు చెప్తున్నా, ఖచ్చితంగా కూడా మా డిజిటల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మీకు అండగా ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా మేమైతే అండగా ఉంటాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అన్న.